శశికళ తండ్రి రాజగు సుబాహుడు తన కుమార్తెకు వివాహమునకు తగిన వయసు వచ్చినదని మిగుల జాగ్రత్తతో ఆమె స్వయంవరమునకు ఏర్పాట్లను గావించుచుండెను. వివాహమునకు సముచితమైన స్వయంవరమును విద్వాంసులు 3 విధములుగా పేర్కొనిరి. రాజులకు గాని ఇతర వర్ణముల వారికి నియమములొకటే. 1 ఇచ్ఛా స్వయంవరము, కన్య తను కోరిన వరుని ఎన్నుకొనుట. 2వది ప్రతిజ్ఞా స్వయంవరము, అనగా ఏదైనా ఒక నియమమునకు లోబడి ఉండునది. ఉదాహరణమునకు రాముడు శంకరుని ధనస్సును విరచి సీతాదేవిని వివాహమాడెను. 3వది శౌర్యశుల్కము, అనగా అందరికంటే శూరవీరుడైన వాడే కన్యకను తీసుకొని పోవును. ఈ స్వయంవరము విశేషముగా వీరుల కొరకే ఏర్పాటు చేయబడినది. మహారాజగు సుబాహుని దర్బారునందు ఇచ్ఛా స్వయంవరము ఏర్పాటు చేయబడినది. శిల్పుల ద్వారా అనేక వేదికలు సిద్ధము చేయబడెను. ఆ వేదికలు సుఖప్రదమగులగు పరుపులతో అలంకరింపబడెను. సభాభవనమునందు రకరకములైన మండపములు నిర్మింపబడెను. ఇట్లు స్వయంవర వివాహమునకు సమస్త సామగ్రిని ప్రోగు చేసుకొని తదుపరి సుందరనేత్రియగు శశికళ మనస్సు ఉద్విగ్నతకు లోనయ్యెను. ఆమె తన సఖితో ఇట్లు నుడివెను: నేను ధ్రువసంధి కుమారుని పతిగా నా మనసులో వరించితినని ఏకాంతమున నీవు వెళ్ళి నా తల్లితో చెప్పుము. ఆ సుదర్శనుని తప్ప ఇంకెవరినీ పతిగా స్వీకరించను. భగవతి జగదంబిక కృపతో ఆ రాజకుమారుడు నాకు భర్త అయ్యెను. శశికళ యొక్క సఖి అత్యంత మధుర భాషిణి. శశికళ చెప్పగా తాను ఆమె తల్లి దగ్గరకు వెళ్ళెను. ఏకాంత స్థలమున సరసములగు మాటలతో ఇట్లు నుడివెను: సాధ్వి, మీ కుమార్తె మిగుల దుఃఖములో ఉన్నది. కళ్యాణి, ఆమె నాతో మీకొక ప్రార్థనను పంపినది. మీరు ఆమె మాటలను వినుడు. ఆమె హితసాధనకు ప్రయత్నము అందింపుము. భరద్వాజుని పవిత్ర ఆశ్రమమునందు ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడు ఉన్నాడు. ఆమె అతనిని తన మనసులో పతిరూపమున వరించినది. అందువలన తాను ఏ ఇతర రాజకుమారుని కూడా తనకు భర్తగా స్వీకరించదు. శశికళ యొక్క తల్లి ఆ సఖి చెప్పిన మాటలను వినెను. తదుపరి మహారాణి తన కుమార్తె చెప్పిన వచనములను మహారాజునకు తెలిపెను. వాటిని విని మహారాజు సుబాహుడు మిగుల విస్మితుడయ్యెను. పదే పదే నవ్వుచూ తన భార్యయగు విదర్భ రాజకుమారితో ఉన్నదున్నట్లు ఇట్లు వచించెను: సుందరి, ఆ బాలకుని విషయము నీకు కూడా తెలియను కదా. అతడు రాజ్యము నుండి వెడలగొట్టబడెను. నిర్జన వనమునందు ఒంటరిగా తన తల్లితో నివసించుచున్నాడు. వీరసేన మహారాజు అతనిని సమర్థించడివాడు. కాని యుధాజిత్తు వీరసేనుని చంపివేశను. సుందరనేత్రి ప్రియురాల, ఆ నిరుపేదయైన బాలుడు నా కుమార్తెకు భర్తయగుటకు ఎట్టి అర్హతను కలిగి ఉన్నాడు. ఈ విషయము నా కుమార్తెకు నచ్చకపోవచ్చును. ఒకరిని మించిన వారొకరు మిగుల ఐశ్వర్యవంతులగు నరేసులు స్వయంవరమునకు రానున్నారని నీవామెకు తెలుపుము. భర్త ఆదేశానుసారము మహారాణి సుకుమారి అయిన తన పుత్రికను ఒడిలోనికి తీసుకొనెను. ఆమెను ఊరడించుచు మధుర స్వరముతో పలికెను: అమ్మా, నీవు అప్రియములు ప్రయోజనము లేని మాటలు నాకెందుకు చెప్పుచున్నావు? నీ మాటల వలన నీ తండ్రికి మిక్కిలి కష్టము కలుగుచున్నది. సుదర్శనుడు మిగుల దురదృష్టవంతుడు, రాజ్యము లేనివాడు, ఆశ్రయహీనుడు. అతని వద్ద ధనము కూడా లేదు. బంధువులు కూడా అతనిని ఇంటి నుండి బయటకు పంపిరి. తన తల్లితో వనమునందు నివసించుచున్నాడు. ఫలమూలములతోనే అతని ఆకలి తీరుచున్నది. అట్టి భాగ్యహీనుడు, బలహీనుడు, వనమునందు నివసించువాడు నీకు వరుడగుట నిశ్చితముగా అనర్హుడు. సుదర్శనుడు తప్ప ఇతర రాజకుమారులు అనేకులు బుద్ధిమంతులు, సౌందర్యవంతులు, గౌరవనీయులు, రాజచిహ్నములతో సుశోభితులైన వారెందరో నీకు తగిన వరులు ఉన్నారు. ఈ సుదర్శనుని సోదరుడే మిగుల కోమలుడు. ఇప్పుడు కోసల దేశమును ఏలుచున్నాడు. అతడు మిగుల సుందరుడు. అతనిలో ఉత్తమ లక్షణములు అన్నియూ విద్యమానములై ఉన్నవి. సుందరమైన కనుబొమ్మలు కలదానా, నేను ఇంకొక మాట వినియున్నాను. దానిని కూడా చెప్పెదను వినుము. రాజగు యుధాజిత్తు సుదర్శనుని వధించుటకు నిరంతరము ప్రయత్నశీలుడై ఉన్నాడు. అతడు భయంకర యుద్ధమున విజేతయై తన దౌహిత్రుడగు శత్రుజిత్తుని రాజసింహాసనమునకు అభిషిక్తుని చేసెను. ఆ యుద్ధమున సుదర్శనుని తాతయ్యగు వీరసేన మహారాజు చంపబడెను. దీని తర్వాత యుధాజిత్తు మంత్రులతో సంప్రదించి సుదర్శనుని చంపుటకు భరద్వాజముని ఆశ్రమమునకు వెళ్ళెను.
ముని అతనిని వారింపగా అతడు తిరిగి వెళ్ళిపోయెను. అందువలన అట్టి వరుడు నీకు యోగ్యుడెట్లు కాగలడు? దానికి శశికళ ఇట్లనెను. అమ్మా, నాకు ఆ వనవాసియగు రాజకుమారుడే ఇష్టము. శర్యాతి ఆజ్ఞను తలదాల్చి పతివ్రతయగు అతని కుమార్తె సుకన్య చవనముని దగ్గరకు వెళ్ళెను. అతనిని ప్రతిరూపమున వరించి ఆయనకు సేవ చేయుటయందే తత్పరురాలయ్యను. అట్లే నేను కూడా సేవామయ జీవితమును గడిపెదను. భర్త సేవ చేసి స్త్రీలు స్వర్గమును మోక్షమును కూడా పొందుదురు. కపటము లేని కార్యము స్త్రీలకు తప్పక సుఖమును కలిగించును. ఆ వరుని వరించుటకు భగవతి జగదంబ నన్ను స్వప్నమున ఆదేశించినది. అందువలన అతనిని తప్ప ఇతర రాజకుమారిని నేనెట్లు వరించెదను? భగవతి నా హృదయమను గోడమీద సుదర్శనునే వరునిగా వ్రాసిపెట్టినది కనుక అతనిని వదిలిపెట్టి నేను ఏ రాజకుమారుని నా భర్తగా స్వీకరించను. రాజా, అప్పుడు శశికళ అనేక ఉదాహరణలను తన తల్లికి చెప్పి ఆమెను సమాధానపరిచెను. అప్పుడు రాణి ఆమె చెప్పిన వచనములన్నింటినీ రాజునకు తెలిపెను. అయినప్పటికీ స్వయంవర వివాహము యొక్క ఏర్పాట్లు ఆగిపోలేదు. స్వయంవరము యొక్క ఆ దినము దగ్గరకు రానే వచ్చెను. దీనిని విని శశికళ వెంటనే ఒక బ్రాహ్మణుని భరద్వాజముని ఆశ్రమమునకు పంపెను. ఆమె ఆ బ్రాహ్మణునితో ఇట్లు ప్రార్థించెను. మీరు సుదర్శనుని దగ్గరకు వెళ్ళుడు, కానీ మీరు వెళ్ళు విషయము నా తండ్రికి తెలియకూడదు. బ్రాహ్మణ దేవత, మీరు నా మాటలయందు ధ్యానము ఉంచి మిగుల శీఘ్రముగా భరద్వాజ ఆశ్రమమునకు వెళ్ళుడు. నా వైపు నుండి సుదర్శనునకు ఇట్లు తెలుపుడు. నా తల్లిదండ్రులు నా స్వయంవర వివాహమునకు ఏర్పాట్లు అన్నియూ చేసిరి. ఆ స్వయంవరమునకు బలశాలురగు అనేక రాజులు వచ్చెదరు. కానీ నేను మిగుల సంతోషముతో అన్ని విధములా మిమ్ములనే పతిగా వరించితిని. దైవ సమానుడైన రాజకుమారుడు నీకు భర్త అగునని భగవతి స్వప్నమునందు పలికినది. అట్టివారు మీరేనని కూడా చెప్పినది. విషమును సేవించుట, మండుచున్న అగ్నిలో దుమికి నన్ను నేను హోమము చేసుకొనుట సంభవమే. కానీ తల్లిదండ్రులు చెప్పినప్పటికీ నేను మిమ్ములను తప్ప ఇంకెవరిని కూడా భర్తగా స్వీకరించలేను. మనస్సు, వాక్కు, కర్మలచే మిమ్ములనే వరించితిని. భగవతి జగదంబ కృప వలన మన ఇరువురకు వివాహము తప్పక జరుగును. దైవబలము అన్నిటికంటే శ్రేష్టమైనదని తలంచి మీరు నేడే ఇచ్చటకు రండు. సకల చరాచర జగత్తు ఆ దేవి ఆధీనమున ఉన్నది. అట్టి భగవతి యొక్క ఆదేశము ఎప్పుడునూ అసత్యము కాజాలదు. శంకరుడు మొదలగు సకల దేవతలు ఆ భగవతి ఆధిపత్యముననే మనుగడ సాగించెదరు. ద్విజవర, మీరు రాజకుమారుని ఏకాంత స్థలమునకు తీసుకుని వెళ్ళి నా మాటలనన్నింటినీ ఆయనకు తెలుపుము. పుణ్యాత్ముడవైన ప్రభు, నా ఈ కార్యము సఫలమగునట్లు ప్రయత్నమొనరించి నన్ను అనుగ్రహింపుము. ఇట్లు నుడివిన తరువాత శశికళ దక్షిణ నొసగి ఆ బ్రాహ్మణ దేవుని పంపివేశను. అప్పుడు వెంటనే ఆ బ్రాహ్మణుడు భరద్వాజుని ఆశ్రమమునకు వెళ్ళి సుదర్శనునకు విషయమంతయు చెప్పెను. తదుపరి అటు నుండి తిరిగి వెళ్ళెను. అతడు మిగుల గౌరవముతో రాజకుమారుని మనస్సులో స్వయంవరమునకు వెళ్ళుటకు ఉత్సాహము కలుగచేసెను. తిరిగి వ్యాసుడు ఇట్లు చెప్పెను. రాజా, తన కుమారుడగు సుదర్శనుడు స్వయంవరమునకు వెళ్ళుటకు సంసిద్ధుడగుచుండగా చూసి అతని తల్లి మనోరమ మనస్సులో గొప్ప కష్టము కలిగెను. ఆమె శరీరమంతయు వణికిపోవుచుండెను. ఆమెకు రకరకములైన భయములు తలంపునకు వచ్చుచుండెను. కన్నుల నుండి అశ్రువులు రాల్చుచూ ఆమె చెప్పసాగెను. కుమారా, నేడు నీవు ఎచ్చటకు పోవుటకు సంసిద్ధుడవగుచున్నావు. వారందరూ రాజులు. నీకు ఒక్కరు కూడా సహాయకులు లేరు. ప్రబల శత్రువులే ఉన్నారు. ఇది తెలిసి కూడా నీవచ్చటకు వెళ్ళెదవా? ఆ స్వయంవరమునకు నిన్ను హతమార్చవలనని తలంచెడి రాజు యుధాజిత్తు కూడా వచ్చెను. నీకు సహాయమొనరించు వారెవ్వరూ అచ్చట లేరు. అందువలన నాయన, నీవచ్చటికి వెళ్ళవలదు. నీవు నాకు ఏకైక పుత్రుడవు. నేను పుట్టెడు దుఃఖములో ఉన్నాను. నీవే నా జీవితమునకు ఆధారము. నీవు వెళ్ళిపోయినచో నేను నిరాశ్రయురాలు నగుదును. నేను నిరాశ చెందడి కార్యము చేయుట నీకు శోభాయమానము కాదు. నా తండ్రిని చంపిన రాజు కూడా ఆ స్వయంవరమునకు వచ్చును. నీవు ఒంటరిగా వెళ్ళినచో అతడు నిన్నును వధింపవచ్చును. దానికి సుదర్శనుడు ఇట్లనెను. భద్రురాలవగు తల్లి, జరుగువలసినది జరిగియే తీరును. ఈ విషయమున విచారించుట వ్యర్థము. నేను భగవతి జగదంబ ఆజ్ఞను శిరసా వహించియే ఆ స్వయంవరమునకు వెళ్ళుచున్నాను. అమ్మా, నువ్వు క్షత్రాణివి. శోకించుట నీకు తగదు. భగవతి యొక్క కృప వలన నా మనస్సులో పేరుకైనను భయము లేదు.
ఇట్లు పలికి సుదర్శనుడు రథమును అధిరోహించి వెళ్ళుటకు సంసిద్ధుడయ్యను. తల్లి మనోరమ అతనికి అనేక ఆశీర్వాదములొసగెను. అతడు వెళ్ళు కార్యమును ఆమోదించెను. ఆమె నుడివెను, భగవతి జగదంబ ముందుండి నిన్ను రక్షించును. పార్వతీదేవి నీకు పృష్ఠభాగమున రక్షకురాలగును. పార్శ్వభాగములను కూడా పార్వతి రక్షించును. భగవతి శివ అన్ని చోట్ల రక్షకురాలు కాగలదు. ఏదైనా ఆపద వచ్చినచో భగవతి వారాహి నీకు సహాయపడును. దుఃఖము కలిగినచో దుర్గాదేవి నిన్ను రక్షించును. కలహము ప్రబలినప్పుడు కాళిక, భయము జనించినప్పుడు భగవతి పరమేశ్వరి నిన్ను రక్షించును. ఆ మండపమునకు వెళ్ళినప్పుడు భగవతి మాతంగి, అట్లే స్వయంవరమునందు భగవతి సౌమ్య నీకు రక్షకులగుదురు. జగత్తు యొక్క బంధములను త్రెంచునట్టి భగవతి భవాని రాజుల మధ్య నిన్ను రక్షించును. పర్వతముల విషమ స్థలములందు దేవి గిరిజ, 4 త్రోవల కూడలియందు భగవతి చాముండ, అడవులలో సనాతనియగు శ్రీ కామగాదేవి నిన్ను రక్షించును. రఘువంశమును విస్తరింపజేయు కుమార, వివాదము చెలరేగినప్పుడు భగవతి వైష్ణవి నిన్ను రక్షించును. సంగ్రామమునందు శత్రువులతో తలపడినప్పుడు భగవతి భైరవి నిన్ను రక్షించును. మహామాయయగు భగవతి భువనేశ్వరి ఈ జగత్తునకంతయు తల్లి. ఆమె శ్రీ విగ్రహము సచ్చిదానందమయము. అన్ని సమయములలో సకల దేవతల సమాజమునందు ఆ దేవి నిన్ను రక్షించును. వ్యాసుడు తిరిగి ఇట్లు పలికెను. ఇట్లు సుదర్శనునితో చెప్పి అతని తల్లి మనోరమ మిగుల భయభీతురాలై కంపించుచుండెను. ఆమె పలికెను, నాయనా, నేను కూడా నీ వెంట వచ్చెదను. వత్స, నిన్ను వదిలిపెట్టి నేను అరక్షణము కూడా బతికి ఉండుట అసంభవము. నీ వెచ్చటికి పోయినను నన్ను కూడా తీసుకొని పొమ్ము. ఇట్లు చెప్పి ఆమె తన దాసుని వెంట నిడుకొని ఇంటి నుండి బయలుదేరెను. బ్రాహ్మణులు ఆశీర్వదించిరి. అప్పుడు వారందరూ సంతోషముతో అచ్చటి నుండి బయలుదేరిరి. రఘువంశీయుడగు సుదర్శనుడు, మనోరమ, ఆమె దాసి ముగ్గురును ఒకే రథమును అధిరోహించి సమయానుకూలముగా కాశీ చేరుకొనిరి. వారి రాకను విని అచ్చటి రాజగు సుబాహుడు సముచితముగా వారికి స్వాగతము పలికెను. వారు బస చేయుటకు చక్కటి భవనమును, అన్నపానీయాదులకును చక్కటి ఏర్పాట్లు చేసెను. వారికి సేవలు చేయుటకు సేవకులను నియమించెను. దేశాంతరముల నుండి వచ్చిన రాజులను సుదర్శనుడు కలిసెను. రాజుకు యుధాజిత్తు కూడా తన దౌహిత్రునితో అచ్చటికి వచ్చెను. కరుష, మద్ర, సింధు, మాహిష్మతి మొదలగు దేశముల సుప్రసిద్ధులైన నరేసులు అచ్చటికి ఏతెంచి ఉండెరి. వారందరూ సూరులు, వీరులు. పాంచాల, కర్ణాటక, చోళ, విదర్భ, అట్లే ఇతర పర్వత ప్రాంతముల నుండి అనేకులు గొప్ప ప్రతాపవంతులకు యోధులు ఆ స్వయంవరమునకు ఏతించరి. వారందరి వద్ద 63 అక్షౌహిణుల సైన్యము ఉండెను. నలువైపులా సైనికులు నిండి ఉండేరి. అందువలన ఆ నగరము సేనలతో పరివేష్టితమై ఉండెను. వీరే కాక ఇంకను చాలామంది రాజులు స్వయంవర దృశ్యమును తిలకించు తలంపుతో అచ్చటకు చేరిరి. వారు గజారోహకులై అచ్చటకు వచ్చిరి.